నా పేరు కుట్టాల యాదగిరి ముదిరాజ్. నేను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ డిక్లరేషన్ బీసీల సభకు మేము గజ్వెల్ యావత్ రాష్ట్రం నుండి, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం నుండి ముదిరాజులు పెద్ద సంఖ్యలో హాజరైన. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ కనుక అయినట్టయితే మాకు ఎక్కువ న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీసీలో మెజార్టీ కులం ముదిరాజులు ఈ రాష్ట్రంలో, కాబట్టి ఎక్కువ అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడికి ఈ సభకు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి సభలో ఆ రోజు పిసిసి అధ్యక్షులు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఆ రోజు 42% బీసీలకు మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే 6 మాసాలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఒకటి. అదే బీసీల ఫండ్ కింద సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెడతా అని చెప్పేసి అబద్ధమాడి ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ మీరు కామారెడ్డిలో ఆ రోజు ఏవైతే మీరు హామీలు ఇచ్చిరో బీసీలకు అవి నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఆ డిమాండ్తోని ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో మరి ఈ సభ విజయవంతమైంది. ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణ నుండి ముదిరాజులు పెద్ద మొత్తంలో ఇక్కడ రానికి కారణం ఏంటంటే నిజంగా అదే డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో బీసీ డి నుండి ఏకు మారుస్తా అని చెప్పేసి ముదిరాజుల చిరకాల కోరిక ఇది. ముదిరాజులు దీని గురించి ఎన్నో సంవత్సరాల నుండి, గత దాదాపు 50-60 సంవత్సరాల నుండి ఈ బీసీ డి నుండి ఏకు మార్చాలని చెప్పేసి కొట్లాడ, మా ధర్నాలు, మా నిజంగా మా గోస అంతా ఇంత కాదు, అది అవుతుందేమో అని చెప్పి ఆ రోజు నమ్మి రేవంత్ రెడ్డి గారు నమ్మి కాంగ్రెస్కి ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఈరోజు ఆ బీసీ డి నుండి ఏకు మార్చకుండా మళ్ళీ ఒకసారి ఎలక్షన్లో పోయి మమ్మల్ని మోసం చేస్తున్న ఒక ఉద్దేశంతో ఈరోజు యావత్ తెలంగాణ ఉన్న ప్రజలంతా ఇక్కడికి వచ్చి మా బీసీ డి నుండి ఏకు మార్చాలి అని చెప్పేసి ఒకటి. రెండోది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో బీసీ డి నుండి ఏకు మార్చుకుంటూ ఒక జీవో 15 అని తేవడం జరిగింది. మరి మా దురదృష్టవశాత్తు ఆ జీవో 15 మీద మరి కొన్ని కులాలు మరి కోర్టుకు పోయి దానికి పోయి దీనికి పోయి సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత అక్కడ నుండి సుప్రీంకోర్టు నుండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్లో యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ ది వెదర్ దీస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ బీసీ డి ఆర్ ఏ అనేది వీళ్ళు డిసైడ్ చేయాలని చెప్పేసి బీసీ కమిషన్ రిపోర్ట్ ద్వారా మీరు డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి మరి క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి బీసీ డి నుండి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ రోజు బీసీ డి నుండి ఏకు ముదిరాలను మారుస్తా అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మీరు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ కులాలల్లో అత్యధికంగా మెజార్టీ కులము ముదిరాజులు. కాబట్టి ముదిరాజు కులాలు కనుక వన్ సైడ్ ఓట్లేస్తే గవర్నమెంట్ రావచ్చు అనే ఒక మోసపూరితమైన నిర్ణయంతో ముదిరాలను మోసం చేసి బీసీ డి నుండి చేస్తాను మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నమ్మించి మరి మీరు గద్దెనెక్కిరు. మీరు గద్దెనెక్కినప్పుడు మీరు బీసీ డి నుండి ఏక్ చేయాల్సిన బాధ్యత కదా మీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక ద్వారా రేపు ప్రతి గ్రామాలలో ఇట్లా బీసీ డి నుండి కావాలని చెప్పేసి ధర్నాలు, సభలు ఇట్లా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇది